అందరికీ నమస్కారం అండి. సుప్రీం కోర్టు ఈరోజు లడ్డు వ్యవహారం పైన చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నల పరంపర సంధించింది. లడ్డు అంశం పైన ఏదైతే ఏపీ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఏవైతే చెప్తున్నాయో దానిపైన సుప్రీంకోర్టు అనేక సందేహాలు లేవనెత్తింది. లడ్డు కల్తీ అయిందని, లడ్డూలో జంతు సంబంధమైన ఈ కొవ్వులు వాడారనే సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ఒక ప్రకటన అయితే చేశారు. దానిపైన టీటీడీ ఇప్పటి వరకు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత మరో స్టేట్మెంట్ ఇచ్చింది. ముందు వృక్ష సంబంధమైన వనస్పతి లాంటి పదార్థాలు కలిసాయని చెప్పగా ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏం చెప్పారో అదే చెప్పింది. దీంతో ఈ వ్యవహారం పైన సిట్ కూడా ఏపీ ప్రభుత్వం 9 మంది సభ్యుల బృందంతో ఏటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సిట్ ఏదైతే జరిగిందో జూలై 6వ తేదీ సమయంలో ఒక ట్యాంకర్ వచ్చినట్లుగా ఏర్ డైరీకి సంబంధించి మొట్టమొదటి ట్యాంకర్, ఆ తర్వాత జూలై 15, 16 తేదీల్లో మరో ట్యాంకరు, మరికొన్ని ట్యాంకర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటగా వచ్చిన ట్యాంకర్లను అనుమతించామని, అది ఆ ట్యాంకర్లో నెయ్యిని కూడా వాడినట్లుగా కూడా అలా ముఖ్యమంత్రి చెప్పారు, టీటీడీ కూడా చెప్పడం జరిగింది. అయితే రెండవసారి వచ్చినప్పుడు మాత్రం అనుమానం వచ్చి దాన్ని గుజరాత్ ల్యాబ్కు పంపించామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే టీటీడీకి అంటూ ఒక ల్యాబ్ ఉంది. నెయ్యి కానీ ఇతర పదార్థాలు వచ్చినప్పుడు ఆ ల్యాబ్ టెస్టింగ్ చేసిన తర్వాత అది ఓకే అనుకొని ఒక రిపోర్టు ఉన్నతాధికారులకు సబ్మిట్ చేసిన తర్వాతనే దాన్ని అధికారులు కూడా అనుమతించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి అలాంటి ప్రాసెస్ అందులో జరగలేదా? లేదు, ట్యాంకర్లు వాడామని ముఖ్యమంత్రి చెప్తుంటే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరిగిందనే మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశంపైన తీవ్రంగా ఒక దుమారం అయితే రేగింది. దీనిపైన అధికార పార్టీ గత ప్రభుత్వం పైన ఆరోపణలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, టీటీడీ పాలక మండలి పైన, ఈవో పైన రకరకాల ఆరోపణలు అయితే చేస్తూ వచ్చారు. అయితే ఇది సిట్ బృందం నివేదిక కోసం ఏర్పాటు చేసిన తరుణంలోనే కొంతమంది వ్యక్తులు దీనిపైన సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్టుకి కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్, 5 పిటిషన్లో 3 పిటిషన్లు విచారణకు రావడం కూడా జరిగింది. దీనిలో వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కూడా ఈ పిటిషన్ వేశారు. దీన్ని సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మళ్ళీ ఒక సందేహాలు వస్తున్నాయి. మొదట లడ్డు నాణ్యతపైన సందేహాలు రాగా నిజంగా కల్తీ జరిగిందా లేదా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు, ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సాదా సీదాగా మనలాగా టీవీ డిబేట్లలో అడిగే క్వశ్చన్లు కాదు కదా, వాళ్ళు వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయి. అవి న్యాయపరంగా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు విలువ ఉంటుంది. అందులో ప్రధాన ప్రశ్నలు ఏంటంటే, కల్తీ జరిగిందా నెయ్యిలో? నెయ్యి కల్తీ జరిగిందంటానికి ఆధారం ఏంటి? మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్ తీశారు కదా, ఎన్డీడీపీ గుజరాత్కి సంబంధించింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ కాకుండా సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలా? సాధారణంగా మనం ఏదైనా మెడికల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఏదైనా కొంచెం ముఖ్యం అనుకుంటే రెండోది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అలాగా మైసూరుకి కానీ ఇతర ల్యాబ్లు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పంపించి తీసుకోలేదు? అదొకటి. లడ్డూలో కల్తీ జరిగిందా, నెయ్యిలో కల్తీ జరిగిందా? అంటే కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వినియోగించారా? ఆ లడ్డూలను పరీక్ష చేశారా? ఏదైతే లడ్డూలే అపవిత్రమైన అన్నప్పుడు ఆ నెయ్యి తీసుకొచ్చి లడ్డూలో వినియోగించారా? 4 ట్యాంకర్లు ఏదైతే వినియోగించామని చెప్పారో అది లడ్డూలోనే వినియోగించారా, మరి ఇతరత్ర వాడారా? ఇలాంటి సందేహాలు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక సిట్ పైన కూడా సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఏదైతే ఇందులో లడ్డులో కల్తీ జరిగింది, జంతు సంబంధ కొవ్వులు వాడారని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిట్టు దర్యాప్తు వల్ల ఎంతవరకు దానికి పారదర్శకత ఉంటుంది? అది ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం దాని మీద ఉండదా? దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర దర్యాప్తు వేయకూడదు, అంటే సిబిఐ లాంటిది ఎందుకు వేయకూడదు అనే ఒక ప్రశ్న అక్కడ ఉన్న ప్రభుత్వ లాయర్ను కూడా, అంటే కేంద్ర ప్రభుత్వ లాయర్ని ప్రశ్నించడం జరిగింది. ఆయన దీనిపైన వివరణ కోసం అక్టోబర్ 3వ తేదీ వాయిదా కావాలని కోరడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు చేసిన ప్రశ్నలు, అలాగే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సరైన ఆధారాలు లేకుండా
ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు, అలాగే దేవుడిని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు అని ఇరు వర్గాలను కూడా సంబంధించి కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఈ మొత్తం ప్రశ్నల నేపథ్యంలో ప్రస్తుతం లడ్డు వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ టీటీడీకి ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయాయని చెప్పచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రశ్నలు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. జవాబు అంటే అది ఏదో సాదాసీదా జవాబు కాదు, ఆధారపూర్వకమైన జవాబు